హలో అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PramilaRayudu తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ మా అక్క చేతి చేపల పులుసు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా అందరి ఫేవరెట్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెండు ఎర్రగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి. 50 గ్రాముల చింతపండుని నానబెట్టి రసం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యేంతవరకు. తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటాలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కేజీ చేపలకి చెప్తున్న కొలత. 50 గ్రాముల చింతపండు, 100 గ్రాముల నూనె, కొత్తిమీరని వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా గుజ్జులాగా అయిపోవాలి. మూత ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగాక ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి. రాళ్ళుప్పు 5 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారంలోనే పసుపు వేసి ఆడించుకుంటారు ఇటు సైడు. పసుపు తనిగా వేయక్కర్లేదు. చింతపండు రసంని వేసుకోవాలి. కారం మాడిపోకుండా చింతపండు రసంని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ పిసికి మళ్ళీ వేయాలి. బాగా కలిపాక చేప ముక్కల్ని కూరలో వేసుకోవాలి. తర్వాత చిన్న సైజు మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి. నాకైతే సరిపోయింది. చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం, పులుసు అన్నీ కరెక్ట్గా ఉంటేనే చేపల కూర బాగుంటుంది. మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. ఒక 20 నిమిషాలు గరిటె పెట్టి కలపకుండా సన్న మంట మీద ఉడికించుకోండి. చేప ఉడికాక కూర దగ్గర పడుతుంది.
తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.